బాబు కూడా ఆస్తి అనుకున్నావా? బేవర్స్గా కూర్చొని తినడానికి సిగ్గు లేదు? డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు గాని అడగకుండా కన్నీళ్ళు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజు మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు, సుఖంగా బతకనివ్వలేదు, కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. హలో, రైల్వే ఎంక్వైరీస్. నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలండి? ఏంటి 2 hours లేటా? దాని ముందు వచ్చేది ఏం లేదండి. ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 minutes లోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి? థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. అంత క్రాంతియేనా జీవితాన వెలుగింతేనా? హలో, నిన్నే. ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాట ఒకటి. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు.
జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కుంది. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. ఏంటిందో ఈ రోజు ఇంత మారిపోయావు. మనుషుల తర్వాత మార్పు సహజం. పదండి. అయ్యో, ఆ రాఖీ గడి గ్యాంగ్ వస్తుంది. వస్తే దగ్గరకు వచ్చేస్తున్నాడే. ఏ డోర్ మూసుకున్నాడు. వావ్, ఫెంటాస్టిక్ ఫిగర్. రేయ్, అందరూ డబ్బు తీయరా. నువ్వు కూడా ఇవ్వు. తీసుకో. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఓ ఫిగర్ కి రేటు ఫిక్స్ చేయలేకపోతున్నా. ఇది నీకు సరిపోదు, నేను మళ్ళీ వస్తా. ఒరేయ్, ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా. రాస్కల్. నీకేమైనా పిచ్చి కింద? వాడి గురించి తెలుసు కదా, వాడు అసలే రాక్షసుడు. అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? ఇటు వాడు చాలా డేంజరస్ ఫెలో. మన హాస్టల్కి వెళ్దాం పదా. నేను రాను, ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఉంటాం. మీ ఇష్టం. పదండి. ఇందు, ప్లీజ్ నా మాట వినిందు. చెప్తే వినిపించుకోవేంటి? వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళతో గొడవద్దు. ఏదైనా ఏం చేస్తారో గుర్తుందిగా. కానీ నాకు మళ్ళీ భయంగా ఉంది. భయపడితే చచ్చిపోన్నా. నాకు బతకాలని ఉంది. ధైర్యం ఇవ్వగలి. వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్. ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా? నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు. అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది. నన్నెవరికైనా చెప్పమంటావా? వద్దు బాబా. నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు. నా కష్టాలు తీర్చుకుంటూ
ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ బాబా. आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं. ఏంటి మా మీద తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మీ ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలీ, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవని తెలుసా నీకు? మీకు గని తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. నీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్. ముక్కలుగా నరికేస్తాను మరి. రేయ్, పారిపోతున్నారేంట్రా? వీరికి వదలరా. రండ్రా. కానీ నువ్వెంత పెద్ద రౌడీవా? మరి అంత ఫిలాసఫీ మాట్లాడా? उसका हाथ काट देना चाहिए, जिंदगी में याद रखना उन्हों समझे? భయ్యా, దర్యాగంజ్ బ్రిడ్జ్ మీద ధనరాజ్ మనుషులు అటాక్ చేశారు. మేము తప్పించుకున్నాం, కానీ గిరికి బుల్లెట్ తగిలింది. లోపల ఆపరేషన్ జరుగుతోంది. एरिया का इंस्पेक्टर है ना, वो केस ये केस बोल रहा है. అచ్చాచా చేసుకుంటారులే. గని, నువ్వు వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తా. రవి సాబ్, क्या हाल चाल है? ठीक है, अपने बताओ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏంటి గుర్తుపట్టలేదు? గని, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు. भैया चाय. పబ్లిక్ గా బ్రిడ్జి మీద అందరూ చూస్తున్నాం గానీ మన వాళ్ళు గన్స్ తీశారంట. అదొక ప్రెస్ వాడు చూశాడంట. వాడికి డబ్బులు ఎక్కువ కావాలి, వాడికి ఎంత అడుగుతుంది ఇచ్చే. చాయ్? ఆ, గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యూనో, నేను ఇక్కడ హౌస్ సర్జన్ని. ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. ఏయ్, పో. చూడండి పిల్లలు, అక్కడ రెడ్ లైట్ పడగానే ఆగిన కార్ల దగ్గరికి వెళ్ళి హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్ అని అడగాలి. ఏమని అడుగుతారు? హెల్ప్ ది హోమ్లెస్ సార్, హెల్ప్ ది హోమ్లెస్ సార్. కరెక్ట్. ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఓకే? ఓకే.